ఫ్రెండ్స్, మీలో చాలామంది పొరపాటున ఏదేదో బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు మొత్తం పోగొట్టుకొని ఉంటారు. సో మీలాంటి వాళ్ళ కోసమే ఏది ఎక్కువ అంటే మనకి లాస్ అయ్యే అవకాశాలు తక్కువ, సక్సెస్ అయ్యే అవకాశాలు దేంట్లో ఎక్కువ ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. 3 బిజినెస్ ఐడియాలు చెప్తాను. 3 కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, ఇది రెయిన్ కోట్ అనమాట. సీజన్ అండి, ఇది రెయిన్ సీజన్ కనుక వర్షానికి చలికి తట్టుకునేటట్టు 2 ఉన్నాయి. లేదు నార్మల్గా మీరు ఓన్లీ రెయిన్ జాకెట్ అమ్ముతానన్నా ఓకే, దీంట్లో లాస్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. అది మాత్రం కాదు, దీంట్లో మీకు 200 నుంచి 2000 వరకు మనము సేల్ చేయొచ్చండి. క్వాలిటీ అనేది మారుతూ ఉంటుంది. మీకు మినిమం 100 రూపాయలకే దొరుకుతుందండి రెయిన్ కోట్ అంటే మీకు ఆ రెయిన్ జాకెట్ అనేది. కాకపోతే అవి చాలా పల్సగా ఉంటాయి, కాకపోతే తడవరు, అంటే అవి వేసుకున్నా కూడా తడవరు. ఆ మెటీరియల్ అనేది అటువంటిది నైలాన్ మెటీరియల్లా ఉంటుంది చూడడానికి. సో ఈ రెయిన్ జాకెట్ అనేవి మీరు తీసుకొని వచ్చి 100 రూపాయలకే దొరుకుతుంది కనుక ఇప్పుడు మీరు రోజుకి ఒక 20 సేల్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఇక్కడ 250 రూపాయలకి అమ్ముతున్నారు అనుకుందాం. 100 రూపాయలకి తెచ్చి 250 అంటే 20 × 150 రూపాయలు ఒక పీస్ అమ్మితే ప్రాఫిట్ అంటే మీకు 3000 రూపాయలు పెర్ డే ఉంటుందన్నమాట ప్రాఫిట్ అనేది, కేవలం 20 అమ్మినా. ఈ రెయిన్ కోట్ అనేది మీరు ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు, విలేజ్ సిటీ ఎక్కడైనా కూడా. సో ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్. రెండోది చూడండి, ఇది ఏంటి అంటే మీకు క్యాప్సూల్ అంబ్రెల్లా. ఎంత చిన్నగా ఉంది చూడండి. ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయొచ్చు అనమాట. ఇప్పుడు లేడీస్ ఉన్నారు కదా, లేకపోతే అఫీషియల్గా ఇప్పుడు స్కూల్ టీచర్స్ ఎవరైనా సరే ఆఫీస్కి ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళైనా వాళ్ళ ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ తీసుకొని వెళ్తారు కదా, ఆ బ్యాగ్లో తీసుకొని వెళ్ళిపోవచ్చు. సడన్గా వర్షం వచ్చినా వాళ్ళు ఈ విధంగా పెట్టుకోవడానికి. ఈ క్యాప్సూల్ అంబ్రెల్లా మీద మీకు మినిమం 100 రూపాయల మార్జిన్ అనేది ఉంటుంది. ఈ క్యాప్సూల్ అంబ్రెల్లా అనేది కూడా 3 రకాల రేట్లలో దొరుకుతున్నాయండి. దానిపైన మీకు క్లాత్ టైప్లో మెటీరియల్ ఉంది కదా, ఆ మెటీరియల్ అనేది అంటే మీకు పల్సగా ఉండేది తక్కువ రేటు, కాస్త మందంగా డబల్ కోటెడ్ వస్తుంది, అవి కాస్త ఎక్కువ రేట్ అన్నమాట క్యాప్సూల్ అంబ్రెల్లా. కనుక దానికే నేను రేట్ చెప్పకుండా ఒక 100 రూపాయల మార్జిన్ అయితే పెట్టి మనము సేల్ చేసుకోవచ్చు. లోకల్గా ఇది దొరకదు, ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ పెట్టుకోవాలి. చాలామందికి తెలియదు ఆన్లైన్లో క్యాప్సూల్ అంబ్రెల్లా అనేది ఒకటి ఉందని. ఎక్కువ అమెజాన్ ఫ్లిప్కార్ట్ యూజ్ చేసే వాళ్ళకే ఐడియా ఉండొచ్చు. కనుక నేనేమంటున్నాను, ఇటువంటివి తీసుకొని వచ్చి లోకల్గా అలా బాక్సులు వరుసగా పెట్టి ఓపెన్లో పెట్టారనుకోండి, చూసిన జనాలు ఎమ్మటే తీసుకుంటారు. ఎందుకంటే ఇటువంటివి లోకల్గా అవైలబుల్ లేదు. నార్మల్గా బటన్ ఒత్తేది ఉంటుంది, ఏది గొడుగు, కానీ ఇటువంటివి లేదు కనుక చాలామంది తీసుకుంటారు చూసిన వాళ్ళు. కాకపోతే రకరకాల కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్లో ఒక 10 గొడుగులు అనేది ఓపెన్ చేసి పెట్టేయాలి. పెట్టేస్తే మాత్రం మీకు ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది. దీంట్లో కూడా లాస్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. పర్ డే 20 సేల్ చేసుకున్నా కూడా 2000 రూపాయల లాభం అయితే ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో. అది మాత్రం కాదు ఫ్రెండ్స్, అంటే ఇంకా దీంట్లో ఎక్కువ లాభం ఎలా పొందాలనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ఇంకా కూడా ఎర్న్ చేయొచ్చు. చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఎక్కువ మొత్తంలో ఒక్కొక్కరికి 150-200 గొడుగులు మీరు అమ్మొచ్చండి. ఇటువంటివి అంటే ఇప్పుడు 100 గొడుగులు వాళ్ళకి సప్లై ఇస్తున్నారు అనుకోండి, 20 రూపాయలు కేవలం మీరు మార్జిన్ పెట్టుకుంటే చాలు, వాళ్ళ మీద మీకు ఒక 2000 వస్తుంది. వాళ్ళు ఆ 100 గొడుగులు తీసుకొని వెళ్ళి అమ్ముకున్నారు అనుకోండి, ఒకదానిపైన వాళ్ళైతే 120-150 రూపాయలు మార్జిన్ పెట్టుకొని వాళ్ళ టాలెంట్ ప్రకారం అమ్ముకుంటారు. సో ఆ 100 మీద 80 రూపాయలు మార్జిన్ పెట్టుకున్న 8000 రూపాయలు వాళ్ళకి మిగులుతుంది. కాకపోతే ఆ ఒక వ్యక్తి మీదే మీకు 2000 రూపాయలు మిగులుతుంది. అలా ఒక 5గురు తీసుకున్నారు అనుకోండి, 10,000 వాళ్ళ దగ్గరే మిగులుతుంది. హోల్సేల్గా వాళ్ళకి సప్లై ఇవ్వచ్చు మీరు. చాలామంది ఇవి లాంగ్ అంటే చాలా దూరం నుంచి తీసుకొని రావాలి కనుక వాళ్ళకి ఇది ఎక్కడ అమ్ముతారు ఏంటి అనేది ఐడియా ఉండదు. రెండోది వాళ్ళ దగ్గర పెట్టుబడి చాలా తక్కువ ఉంటాయి. 10,000లో ఏదో ఒక వ్యాపారం చిన్నదిగా చేసుకుందాము అనే ఆలోచన ఉంటుంది. వర్షంలో చూడండి, వర్షం పడితే చాలామంది గొడుగు రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. వాళ్ళంతా చిన్న చిన్న వ్యాపారస్తులు, వాళ్ళ దగ్గర పెద్దగా ఇన్వెస్ట్మెంట్ ఉండదు. సో అటువంటి వాళ్ళకి మీరు సప్లై ఇవ్వచ్చు. తెలిస్తే చాలు వాళ్ళే వచ్చి తీసుకుంటారనమాట మీ దగ్గర. అటువంటి వాళ్ళకి పెద్ద మొత్తంలో సప్లై ఇవ్వడం ద్వారా మనకి ఒక చిన్న ఇన్కమ్ అనేది వస్తుంది. ఇటువంటి వ్యాపారాలన్నీ చిన్న వ్యాపారాలండి. అంటే దీంట్లో మనము లక్షలు సంపాదించగలమని చెప్పట్లేదు, కాకపోతే లాస్ రాకుండా చిన్న వ్యాపారం తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయగలం. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది 3వ కాన్సెప్ట్. ఇది మీకు విన్ ప్రూఫ్ అడ్వర్టైజ్మెంట్ అంబ్రెల్లా అనమాట. ఈ అంబ్రెల్లా దేనికి పనికి వస్తుంది? చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటారు చూడండి రోడ్డు పక్కన, వాళ్ళకి ఇక వచ్చేది వర్షాకాలం, సడన్గా వర్షం పడితే ఏం చేస్తారు? సో ఇటువంటి అంబ్రెల్లా వాళ్ళకి తెచ్చి మనము మార్కెటింగ్ చేయొచ్చు అనమాట. వాళ్ళు చూస్తే ఇటువంటిది వదిలిపెట్టరు. చూసారా, విన్ ప్రూఫ్ కూడా, గాలికి కూడా తిరగబడదు అది. సో స్ట్రాంగ్గా మనకి ఇప్పుడు ఒక తోపుడు బండి అనుకోండి, ఆ తోపుడు బండికి కట్టేస్తే చాలు అనమాట. ఓకేనా?
వర్షానికి తడవకుండా వాళ్ళ సరుకు కూడా తడవకుండా ఉంటుంది. చాలామంది రోడ్డు పక్కన పూలు అమ్ముతారు, పళ్ళు, కాయలు ఏవేవో అమ్ముతుంటారు. సో అటువంటి వాళ్ళకి ఇటువంటి గొడుగు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ వాళ్ళకి చాలామంది వ్యాపారస్తులకి ఇటువంటి గొడుగులు ఎక్కడ అమ్ముతారో ఐడియా ఉండదు. వాళ్ళకైతే అవసరం ఉంటుంది, కానీ అన్ని చోట్ల అవైలబుల్లో ఉండదు. ఇది సిటీలో దొరుకుతాయి. సిటీలో కూడా ఎక్కడ దొరుకుతుందని చాలామందికి తెలియదు అనమాట ఈ షాప్. సో నాకే 2-3 షాపులు ఐడియా ఉంది ఇటువంటివి దొరికేవి. సో అన్ని షాపుల్లో అమ్ముకుంటూ కూర్చోరు అనమాట. 2-3 షాపులే ఉంటాయి ఇటువంటివి. చాలామందికి తెలియదు ఎక్కడ అమ్ముతారు అనేది. ఫస్ట్ మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు, మీకు ఐడియా ఉందా మీ ప్రాంతంలో ఎక్కడ ఇది అమ్ముతారు? సో చాలామందికి పెద్ద గొడుగు అని తెలుసు, కానీ ఇది ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ అంబ్రెల్లాలు ఎక్కడ దొరుకుతాయి అనేది ఐడియా ఉండదు. కనుక ఇటువంటివి తీసుకొని వచ్చి అలా చిన్న చిన్న వ్యాపారస్తులకి మీరు ఫస్ట్ ఒకటి చూపించి వాళ్ళకి విజిటింగ్ కార్డు ఇచ్చేసి ఫోన్ నెంబర్ ఇదమ్మా మీకు అవసరమైనప్పుడు నాకు కాల్ చేయండి, నేను తీసుకొని వచ్చి. దీంట్లో 2 క్వాలిటీ ఉందండి. ఒకటేమో ఫస్ట్ స్టార్టింగ్ క్వాలిటీ ఏమో 1300లో స్టార్ట్ అవుతాయి, తర్వాత 2000లో ఉన్నాయి, తర్వాత 3000లో ఉన్నాయి. సేమ్ అంటే ఈ తక్కువ రేటు వచ్చి నీడకే పనికి వస్తుంది, వర్షానికి కూడా ఓకే, గాలికి నిలబడదు అనమాట, తిరగబడుద్ది. అది తక్కువ ధర. కాస్త నేను చెప్పాను చూడండి, ఒక 2000, 3000 ఆ రేంజ్ పెట్టుకున్నప్పుడు ఏమైతే అదైతే కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? సో గాలికి పూర్తిగా నిలబడదని చెప్పట్లే, గాలికి ఏది నిలబడదు, అది పక్కన పెడితే. కాకపోతే వర్షానికి తట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఇటువంటి గొడుగులు పనికి వస్తాయి అన్నమాట. కనుక ఇప్పుడు నేను మీకు 3 రకాల వ్యాపారాలు చెప్పాను, 3 రకాల బిజినెస్. ఈ 3 ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది. ఇవి 3 కూడా మీకు హైదరాబాద్లోనే సప్లయర్స్ ఉన్నారు. చక్కగా హైదరాబాద్ నుంచే తీసుకొని వచ్చి మీరు ఈ 3 ఏదో ఒకటో రెండో, అంటే మీకు ఫస్ట్ రెయిన్ కోట్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ అది ఎక్కువ సేల్స్ ఉంటాయి, ఎక్కువ లాభాలు వస్తాయి దాంట్లో. రెండో ఆప్షన్ గొడుగు అనమాట. ఇది వాటితో పోల్చుకుంటే మీరు హోల్సేల్ వ్యాపారం చేస్తే ఖచ్చితంగా లాభాలు ఉంటాయి. అలా కాకుండా రిటైల్లో అమ్ముకుంటున్నారంటే మీరు తక్కువ పెట్టుబడితో మంచిగా లాభాలు అయితే వస్తాయి అన్నమాట. ఓకేనా? మూడోది ఈ గొడుగు, ఈ అడ్వర్టైజ్మెంట్ అంబ్రెల్లా విండ్ ప్రూఫ్ పెద్దది. సో ఈ గొడుగులు మీరు తీసుకొని వచ్చి వాళ్ళకి సేల్ చేయడం ద్వారా ఒకరికి అమ్మినా ఒక 500 వస్తాయి, 10 మందికి అమ్మితే 5000. సో ఎంతమందికి మీరు మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారో అంత డబ్బులు అయితే మీరు సంపాదించుకోవచ్చు. ఈ 3 కూడా డబ్బులు అంటే డబ్బులు నష్టపోయే అవకాశాలు మీరు చాలా చాలా తక్కువ. చూడండి ఫ్రెండ్స్, ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది ఈ సమాజంలో చాలామంది చేసే వ్యాపారాలే మన ఛానల్లో మీకు చెప్తున్నాను. అంటే మీరు ఏదో తెలియని విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం కన్నా మీ దగ్గర తక్కువ డబ్బులు ఉంటే ఇటువంటి వ్యాపారాలు, సులువైన వ్యాపారాలు మీరు ఫస్ట్ స్టార్ట్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఆ సంపాదించుకున్న డబ్బుల్లో 50% వరకే వ్యాపారానికి పెట్టండి. 50% బ్యాకప్ పెట్టుకోవాలి. ఒకవేళ వ్యాపారానికి మళ్ళీ డబ్బులు పెట్టుబడి పెట్టాలన్నా, ఒకవేళ లాస్ వచ్చినా మీరు నిలదొక్కోవాలంటే జీవితంలో మీ దగ్గర ఉన్న డబ్బుల్లో 50% వరకే మీరు బిజినెస్ అనేది పెట్టుకోవాలి. మిగతా 50% అలానే సేవింగ్స్లో ఉంచుకోవాలి. ఏ పరిస్థితి ఎలా ఉంటుందో, మనం కొన్ని సందర్భాల్లో అనుకున్న బిజినెస్ అనుకున్నట్టు సక్సెస్ అవ్వకపోవచ్చు. కనుక అన్నిటికీ మనం సిద్ధపడి ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.